మాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై ఏలూరు ఐజీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర కుడివైపు ఇండికేటర్ వేసుకుని వెళ్లినట్లుగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. సమీపంలోనే వైన్ షాప్ లో మద్యం బాటిళ్లను కొనుగోలు చేసినట్లుగా ఆ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలను పోలీసులు సేకరించారు. కొంతమూరు గ్రామం బ్రిడ్జ్ దగ్గర రాత్రి 11:42 ప్రవీణ్ బైక్ యాక్సిడెంట్ కు గురైనట్లుగా తెలిపారు. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రీకన్స్ట్రక్షన్ చేసినట్లుగా ఐజీ తెలిపారు. బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో బండి నడిపినట్లుగా ఫోరెన్సిక్ అధికారులు రిపోర్ట్ అందించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్ మృతదేహాల్లో ఆల్కహాల్ గుర్తించామన్నారు. శరీరంపై అయిన గాయాలు రోడ్డు ప్రమాదంలో జరిగినవని వైద్యులు సైతం రిపోర్ట్ ఇచ్చారని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకి 24 రాత్రి 11:44 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీసు ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్మార్టం చేశారు. తర్వాత విసరా శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు ఆ వెహికల్ని కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి. ఒక 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంవీఐ ఏఎంవై డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు. ఫైనల్ ఒపీనియన్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.